బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఈ మధ్య ఎక్కువ మందిలో చూస్తున్నాం కదా అండి. ఈ వీడియోలో మనం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, ముందే ఎలా గుర్తించాలి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా డీటెయిల్గా చూద్దాము. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకి మెదడుకి రక్త సరఫరా సడన్గా ఆగిపోవడం వల్లనే కొంతమందిలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుందండి. దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాము. 80 to 85% వరకు ఇష్కిమిక్ స్ట్రోకే. ఇందులో మనకి మెదడులో ఒక భాగానికి రక్త సరఫరా సడన్గా ఆగిపోతుంది. అప్పుడు మనకి బ్రెయిన్ సెల్స్కి ఎనర్జీ రాదు. టాక్సిక్ మెటబలైట్స్ అన్నీ అందులో పేరుకుపోవడం వలన ఈ బ్రెయిన్ సెల్స్ పర్మనెంట్గా చనిపోతాయండి. బ్రెయిన్ సెల్ డ్యామేజ్ అంటాము. అంటే చనిపోయిన వాటిని తిరిగి మనం వెనక్కి తీసుకురాలేము. బ్రెయిన్లో ఒక చిన్న భాగం పనిచేయకపోతే మన శరీరంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. చెయ్యి ఎప్పటికీ లేకపోవచ్చు, వాళ్ళు నడవలేకపోవచ్చు, మాట తగ్గిపోవచ్చు. కొంతమందిలో వెరీ రేర్గా ఇష్కిమిక్ స్ట్రోక్ కాకుండా హెమరేజిక్ స్ట్రోక్ చూస్తూ ఉంటాము. ఇంకా మన బ్రెయిన్లో ఉండే ఒక రక్తనాళం చిట్లడం వలన, ఇది హై బీపీ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. మరియు రక్తనాళాలు పలచబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. బ్రెయిన్ అన్యూరిజం, రక్తనాళాలు ఒబ్బడం వల్ల కూడా చూస్తూ ఉంటామండి హెమరేజిక్ స్ట్రోక్ అనేది. మరి కొంతమందిలో టెంపరరీ స్ట్రోక్ అంట, మినీ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ అన్నమాట. అంటే కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకే ఈ బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక వార్నింగ్ సైన్, ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మనకు చెప్తుందండి. మరి బ్రెయిన్ స్ట్రోక్ని మనం నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనం కారణాలు చూసాం కదా, ఇష్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అనేవి ఉంటాయి కదా. ఇందుకు ముఖ్యమైన గల కారణము రక్తనాళం క్లోజ్ అయిపోవడం. అంటే మెదడు అనుకోండి, మెదడుకి వెళ్ళే ఒక రక్తనాళం క్లోజ్ అయిపోవడమే దీనికి ముఖ్యమైన కారణం కదా. మరి రక్తనాళాలు ఎందుకు క్లోజ్ అవుతాయి? దానిని మనం థ్రాంబోసిస్ అంటాము. అంటే ఎవరిలో అయితే ఈ అథెరోథ్రాంబోసిస్, రక్తనాళాలు ఎండోథీలియం డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎండోథీలియం డ్యామేజ్ అయినప్పుడు దాని మీద మనకి ఈ లిపిడ్స్ అనేవి డిపాజిట్ అవుతూ ఉంటాయి. కనెక్టివ్ టిష్యూస్, కొన్ని సెల్స్ డిపాజిట్ అవుతుంటాయి, ఈ ఇమ్యూన్ సెల్స్ డిపాజిట్ అవుతుంటాయి. అవన్నీ కలిపి ఒక థ్రాంబస్, ఒక బ్లడ్ క్లాట్, ప్లేట్లెట్స్ అన్నీ వచ్చేసి ఒక ప్లేట్లెట్ క్లాట్ లాగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఆ రక్తనాళం లోపల బ్లాక్ వచ్చేస్తుంది, బ్లడ్ ముందుకు వెళ్ళదు, ఆ బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళల్లో కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ గమనిస్తూ ఉంటామండి. హై కొలెస్ట్రాల్ కూడా ఒక కారణము. స్మోకింగ్ అనేది బ్రెయిన్ స్ట్రోక్కి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రెస్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఒబెసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మరి మనం ఎర్లీగా ముందే ఎలా గమనించాలి స్ట్రోక్ వచ్చినట్టు అంటే, ఫాస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్, FAST. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్ అనమాట. అంటే ఒకవైపు మొహం ఇలా కిందకి డ్రూప్ అయిపోతుంది, లేకపోతే మొహము నమ్నెస్, మొద్దుబారినట్టు ఉంటుంది. ఇవి సడన్గా వస్తాయి. సడన్గా మొహం అంతా మొద్దుబారినట్టు అనిపించడము. ఫాస్ట్లో ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చెయ్యి సడన్గా వీక్ అయిపోతుంది, చెయ్యి పైకెత్తలేరు, చేతితో బరువు మోయలేరు, ఏమైనా పట్టుకున్నా కూడా కింద పడిపోతూ ఉంటాయి. సో ఆర్మ్ వీక్నెస్ అనమాట. ఎస్ అంటే స్లర్డ్ స్పీచ్, మాట తడబడుతూ ఉంటుంది వాళ్ళకి. మనం ఏమైనా మాట్లాడినా కూడా అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక సైనే అండి. టీ అంటే టైం టు ఇంటర్వెన్షన్, అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనమాట. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎర్లీ సైన్స్ మనం చూద్దామా. స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో నడవడం కష్టంగా ఉంటుంది, బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారు, కళ్ళు మసగ్గా అనిపించవచ్చు. కొంతమందిలో డబల్ విజన్ కూడా చూస్తూ ఉంటాము. త్వరగా మనం ఎప్పుడైతే ఫాస్ట్గా గుర్తిస్తూ ఉంటామో ఈ సైన్స్ 3 to 4 hours, 3.5 to 4 hours లోపు అనేది ఒక గోల్డెన్ పీరియడ్ అండి. ఆ టైంలో మనం గుర్తించి హాస్పిటల్కి వీళ్ళని తీసుకెళ్ళగలిగితే కొన్ని ఇంజెక్షన్స్ చేస్తారు. దాని వలన ఇమ్మీడియట్గా బ్లడ్ సప్లై రెస్టోర్ అవుతుందండి బ్రెయిన్కి. కాబట్టి బ్రెయిన్ సెల్స్ని మనం కాపాడుకోవచ్చు, ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి లాంగ్ టర్మ్ డిజబిలిటీస్ తగ్గిపోయినట్టు కూడా పరిశోధనల్లో తెలిసిందండి. మరి బ్రెయిన్ స్ట్రోక్ని నివారించాలంటే బీపీ, షుగర్ కంట్రోల్తో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎర్లీ సైన్స్ని మనం గుర్తించి టైంకి యాక్షన్ తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు.